మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే శ్రీరామనవమి, పరమ పవిత్రమైన రోజు. ఈరోజు ముక్కోటి దేవతలు భూమి మీదకి వచ్చి సీతారాముల కళ్యాణాన్ని వీక్షించి వారిని దీవిస్తారని పెద్దలు చెప్తూ ఉన్నారు. అయితే ఈ రామనవమి రోజు ఏం చేసినా చేయకపోయినా సాయంత్రం 6:30 నుండి 9 గంటల మధ్యలో గుమ్మం మీద ఇది చల్లితే చాలు లక్షలు కాదు కోట్లు వస్తాయి. మీకు ఉన్న బాధలు, కష్టాలు, కన్నీళ్లు అన్నీ పోతాయి. కోట్ల సంపాదన మీ సొంతమవుతుంది. అద్భుత ఫలితాలు వస్తాయి. రామనవమి రోజు గుమ్మం దగ్గర ఇది చల్లితే ఎప్పటి నుండో అనుభవిస్తున్న కష్టాలను, సమస్యలను రాముల వారే తీర్చేస్తారు. శ్రీరామనవమి రోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసుకుని గుమ్మాన్ని తడి వస్త్రంతో తుడిచి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఈరోజు తప్పనిసరిగా గుమ్మానికి మామిడి ఆకుల తోరణాలను కట్టుకోవాలి. రామనవమి రోజు గుమ్మం దగ్గర తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలి. హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గుమ్మాన్ని కూడా దేవతగా చూస్తారు. ప్రతి పండుగకు, శుభకార్యాలకు గుమ్మానికి పసుపు కుంకుమ పెట్టనిదే ఎలాంటి వేడుక జరగదు. అంతటి మహోన్నతమైన ప్రాముఖ్యత గుమ్మానికి ఉంది. ఇంటి సింహద్వారం, గడప ఇంటి యజమాని శ్రేయస్సుతో ముడిపడి ఉంటాయి. గడప లక్ష్మీదేవి స్వరూపం. అందుకే గడప మీద కూర్చుంటే ఇంట్లో పెద్దవారు వారిస్తూ ఉంటారు. విదేశాలలో ఇంటి నిర్మాణంలో గడపలు ఉండవు. ఇండియాలో కూడా ఇప్పుడు అదే సాంప్రదాయం కనిపిస్తోంది. కానీ ఇంటి గడపకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇంటి నిర్మాణం చేపట్టినప్పుడు మంచి ముహూర్తం చూస్తారు. ఇంటి సింహద్వారం నిలబెట్టేటప్పుడు కూడా ముహూర్తం పెడతారు. ఆ సమయంలో చేసే పూజలో గడప కింద వేప నూనె పోయటము, కొన్ని భగవత్ సంబంధమైన యంత్రాలు పెట్టటము, పసుపు కుంకుమ పూలతో పూజ చేయటము వంటి పనులు చేస్తారు. లక్ష్మీదేవిగా భావించి ఆరాధిస్తారు. అవన్నీ చేసిన తర్వాత గుమ్మాన్ని ఎత్తుతారు. ఇంటి యజమాని నక్షత్రానికి సరిపోయే దిక్కున సింహద్వారాన్ని నిలబెడతారు. అంటే వారికి నప్పే దిశలో ఇంటి గుమ్మం ఉండాలని చెప్తూ ఉంటారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న గడపను కాలితో తన్నకూడదు. దానిపై కూర్చోకూడదు. ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు యువతల ఉండి అవతలి వారికి ఇవ్వకూడదు. అది శుభ సూచకం కాదని పెద్దలు చెప్తూ ఉంటారు. స్త్రీలు గడప మీద కూర్చొని కన్నీరు పెట్టుకోకూడదు. గుమ్మం ముందు డస్ట్బిన్నులు పెట్టకూడదు. అలాగే గుమ్మంపై కూర్చొని ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా భోజనం చేయకూడదు. గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించకూడదు. చాలామంది గుమ్మంపై కూర్చొని తలదువ్వటము, పూలు మాల కట్టుకోవటం చేస్తూ ఉంటారు. పొరపాటున కూడా అలా చేయకూడదు. అలా చేయటం వల్ల లక్ష్మీదేవిని అవమానపరిచినట్లు అవుతుంది. అలాగే గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. అంతేకాదు, ప్రత్యేకంగా రామనవమి రోజు గుమ్మం దగ్గర ఇది చల్లితే చాలు మీకు ఉన్న బాధలు, కష్టాలు, ఆర్థిక సమస్యలు పోయి లక్షలు కాదు కోట్లు వస్తాయి అని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఈరోజు గుమ్మం దగ్గర ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. శ్రీరామనవమి రోజున గుమ్మానికి పసుపు కుంకుమలు రాసి పూలతో అలంకరించి తలుపు మీద స్వస్తిక్ గుర్తు వేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈ పనులు అందరూ చేస్తారు. కానీ ఈరోజు గుమ్మం దగ్గర ఒక ప్రత్యేకమైన పరిహారం చేస్తే విపరీత ధనలాభం కలుగుతుంది. రాముల వారి అనుగ్రహంతో సంపాదన పెరుగుతుంది. వందల నుండి వేలకు, వేల నుండి లక్షలకు, లక్షల నుండి కోట్లకు మీ సంపాదన పెరుగుతుంది. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. రామనవమి రోజు చీకటి పడిన తర్వాత 6:30 నుండి 9 గంటల మధ్యలో ఈ పరిహారం చేయాలి. ముందు మీరు కాళ్ళు చేతులు కడుక్కొని ఒక గ్లాసును తీసుకోండి. గాజు గ్లాసు, స్టీల్ గ్లాసు, ఇత్తడి గ్లాసు, రాగి గ్లాసు, ఇలా ఏ గ్లాసును తీసుకున్నా పర్వాలేదు. తీసుకొని ఆ గ్లాసులో ముందు సగం నీళ్లు పోయండి. మీరు త్రాగడానికి వాడే నీళ్లు ఉంటాయి కదా, ఆ నీటిని గ్లాసులో సగం తీసుకోండి. ఆ తర్వాత ఈ నీటిలో చిటికెడు గంధము వేయండి. గంధం అంటే రాముల వారికి చాలా ఇష్టం. మన కష్టాలను తొలగించే శక్తి గంధానికి ఉంది. గంధం ఐశ్వర్యాన్ని అట్రాక్ట్ చేస్తుంది కనుక ఒక స్పూన్ మంచి గంధాన్ని నీటిలో కలపండి. ఆ తర్వాత చిటికెడు కర్పూరం పొడిని కూడా తీసుకొని నీటిలో వేయండి. కర్పూరం కూడా చాలా మంచిది, మంచి సువాసనను కలిగి ఉంటుంది. కర్పూరంతో చెడును పోగొట్టుకొని మంచిని ఆహ్వానించవచ్చు. ఇక చివర్లో 2 తులసి ఆకులను కూడా ఆ నీటిలో వేయండి. తర్వాత ఒక స్పూనును గ్లాసులో వేసి కర్పూరం, గంధము కలిసేలాగా నీటిని బాగా కలపండి. తర్వాత ఈ నీటిని తీసుకుని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మం పైన చల్లండి. చల్లేటప్పుడు, అయ్యా రామయ్య, ఈ సంవత్సరం మా కష్టాలు తీరాలి,
మా సంపాదన పెరగాలి, ఆర్థిక సమస్యల నుండి బయటపడాలి, వందల నుండి వేలకు, వేల నుండి లక్షలకు, లక్షల నుండి కోట్లకు మా ఆదాయం అంచెలంచెలుగా పెరుగుతూ ఉండాలి. మేము బాగా వృద్ధిలోనికి వచ్చేలాగా చూడు స్వామి అని మనసులో అనుకుంటూ గుమ్మం పైన నీటిని చల్లండి. లైట్గా చల్లితే సరిపోతుంది. ఇంకా గ్లాస్లో వాటర్ మిగిలితే ఆ వాటర్ను తలుపుల పైన కూడా చీలకరించండి. శ్రీరామనవమి రోజు ఈ చిన్న పరిహారం చేయటం వలన దైవశక్తులు మీ ఇంట్లోకి అట్రాక్ట్ అవుతాయి. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. మీకు ఉండే ఆర్థిక సమస్యలన్నీ కూడా పోతాయి. రామయ్య అనుగ్రహంతో సంపాదన పెరుగుతుంది. లక్షలు కాదు, కోటాను కోట్లు సంపాదించే యోగాలు వస్తాయి. కనుక మీరు కూడా ఈరోజు ఈ శ్రీరామనవమి రోజు గుమ్మం మీద ఈ నీటిని చల్లి సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి. తెలుగోళ్లకు శ్రీరాముడు అంటే చాలా ఇష్టం. చైత్రశుద్ధ నవమి శ్రీరామ నవమిని తెలుగువారు ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఎందుకంటే పురాణాల ప్రకారం రాముడు ఈరోజే జన్మించాడని నమ్ముతారు. రాముడిని గొప్ప వ్యక్తిగా పరిగణిస్తారు. రాముని పాలనలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండేవారు అని పెద్దవారు చెప్తూ ఉంటారు. అందుకే రాముడు పాలన కావాలి అని, రామరాజ్యంలా ఉండాలని అందరూ అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే తన రాజ్యంలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు సమస్యలు రాకుండా శ్రీరాముడు చూసుకునేవాడు. పవిత్రమైన శ్రీరామనవమి రోజు రాముని కళ్యాణోత్సవం ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా ప్రజలందరూ జరుపుకుంటూ ఉంటారు. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళ త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మదినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. అలాగే శ్రీరామ పట్టాభిషేకం, సీతారాముల కళ్యాణం ఈ నవమి నాడే జరిగాయని నమ్ముతూ ఉంటారు. అందుకే అన్ని గ్రామాల్లోనూ నేడు అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణాన్ని జరిపిస్తూ ఉంటారు. ఈ చైత్రశుద్ధ నవమి నాడు తెలుగు ప్రజలు భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు. కోదండరామ కళ్యాణాన్ని చూసేందుకు మనమే కాదు సకల లోకాల దేవతలు దివి నుండి భువికి దిగి వస్తారు. శ్రీరామచంద్రుని దివ్య దర్శనం మహనీయంగా, నేత్రపర్వంగా పట్టాభిషేక సమయాన తిలకించి పులకితులవుతారు. సీతారామ కళ్యాణము రాముడు రావణ్ణి సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చింది ఈ శ్రీరామనవమి నాడే. ఆ మరునాడు దశమి రోజు శ్రీరామ పట్టాభిషేకం జరిగింది. ఆంజనేయుని పదభక్తికి మెచ్చి హనుమ గుండెల్లో కొలువైన శ్రీరాముని భక్త పోషణ అనన్యమైనదే. గ్రామ గ్రామాన రామాలయం నెలకొని ఉంటాయి. శ్రీరాముడు సత్యపాలకుడు, ధర్మాచరణం తప్పనివాడు, ఏకపత్ని వ్రతుడు, పితృ మాతృ భాతృ సదాచారం నిగ్రహము సర్వ సద్గుణాలు మూర్తి భవించిన యథార్థ హృదయుడు. శ్రీరామనవమి రోజున సీతారాములను లక్ష్మణ భరత శత్రుఘ్న ఆంజనేయ సమేతముగా ఆరాధించి వడపప్పు పానకము నైవేద్యంగా సమర్పించుకుంటారు. ప్రతి ఏడు భద్రాచలంలో జరిగే సీతారామ కళ్యాణము చూసి తరించిన వారి జన్మ సార్థకం చెందుతుంది అనేది భక్తుల విశ్వాసం. శ్రీరామనవమి రోజున చక్కగా శ్రీరాముల వారి పటాన్ని అలంకరించుకొని ఒక మట్టి ప్రమ్మిదను తీసుకోండి, లేదా రోజు మీరు దీపం పెట్టే ప్రమ్మిద అయినా పర్వాలేదు. ప్రమ్మిదకు చక్కగా బొట్లు పెట్టండి. ఇక ఇప్పుడు మీకు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక రావి ఆకును తీసుకొని రావాలి. ముందుగా రావి చెట్లకు నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత చెట్టు నుండి రాలిపడిన మంచి ఆకును ఇంటికి తీసుకుని రండి. ఆ రావి ఆకును పసుపు నీటితో శుభ్రం చేసి సింధూరంతో శ్రీరామ అని ఆకుపై రాయాలి. ఇప్పుడు ఆ ఆకును మీ పూజా మందిరంలో రాములవారి పటం దగ్గర పెట్టి దానిపై ప్రమిదను పెట్టి నూనె పోసి వత్తులు వేసి దీపం వెలిగించండి. మీరు 2 ప్రమిదలలో దీపం పెట్టినట్లు అయితే 2 రావి ఆకులను తెచ్చుకోవాలి. నువ్వుల నూనెతో కానీ నేతితో కానీ దీపం పెట్టాలి. ఇలా రావి ఆకుపై శ్రీరామ అని రాసి దీపం వెలిగిస్తే మీకు ఇక తిరుగుండదు. మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. అంతేకాదు ఈసారి శ్రీరామనవమి బుధవారం వచ్చింది. బుధవారం రోజు రావి ఆకుపై దీపం పెట్టడం వల్ల సకల అభిష్టాలు నెరవేరుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ దీపం ఇంట్లో వెలిగించటం వల్ల శాపం, దోషం, కర్మ ఫలితాలు ఉండవు. పూర్వజన్మలో చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. ఒకవేళ రావి ఆకుపై మీరు ప్రమ్మిదను అంటే మట్టి ప్రమ్మిదను పెట్టి దీపం వెలిగించినట్లయితే ఆ ప్రమ్మిదలో 2 వత్తులు వేయాలి, విడివిడిగా వేయాలి. పూజలో మట్టి ప్రమ్మిదలు ఉపయోగించటం చాలా మంచిది. ఇలా శ్రీరామ నవమి రోజు రావి ఆకుపై దీపం పెట్టి మనసారా శ్రీరాముల వారిని పూజిస్తే
అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. రావి ఆకు లేని పక్షంలో తమలపాకుపై కూడా ఈ విధంగా దీపం పెట్టుకోవచ్చు. ఒక మంచి తమలపాకును తీసుకుని ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా శుద్ధి చేసి శ్రీరామ అని రాసి ఆకుపై ప్రమిద పెట్టి దీపం వెలిగించాలి. ఇలా శ్రీరామనవమి రోజు రావి లేదా తమలపాకుపై దీపం పెట్టడం వల్ల మీకు శ్రీరాముల వారి అనుగ్రహం కలుగుతుంది. మీ ఇల్లు సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో తులతూగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామనవమి రోజున రావి ఆకు లేదా తమలపాకుపై దీపం వెలిగించి సర్వ సంపదలను పొందండి, ఆనందంగా జీవించండి. శ్రీరామనవమి ఎంతో పవిత్రమైన మరియు శక్తివంతమైన రోజు. ఈరోజు ఈ ఒక్క ఆకును తింటే మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. గంటలో మీ శరీరంలోని దరిద్రం వదిలిపోతుంది. అలాగే ప్రతి శ్రీరామనవమి రోజు తప్పక ఇది తినాలని మన శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. ఇలా తినటం వలన మనిషి దేహం వజ్రంలాగా మారుతుంది, మంచి ఆరోగ్యం చేకూరుతుంది. శ్రీరామనవమి రోజు ప్రతి ఒక్కరూ కొన్ని తులసి ఆకులను రాములవారి ఫోటో ముందు ఉంచి ఆ తరువాత ప్రసాదంగా స్వీకరించాలి. ఈరోజు తులసి ఆకులు తినటం వలన శరీరానికి మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఈ తులసి ఆకులను నీటిలో వేసి పచ్చకర్పూరం కూడా వేసి తులసి తీర్థాన్ని తయారు చేసుకుని ఆ తులసి తీర్థంతో పాటు ఈ ఆకులను కూడా సేవించినట్లయితే 1 గంటలో మీ శరీరంలోని దోషాలన్నీ కూడా పోతాయని పెద్దలు అంటూ ఉన్నారు. కాబట్టి ఈ శ్రీరామనవమి రోజు తప్పనిసరిగా అందరూ కలిసి ఆకును తినండి. తులసి ఆకులను కుటుంబం మొత్తం కూడా తినండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.